పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు అండ్ కో చేస్తున్న అరాచకాలు, నిరంకుశ చర్యలు, తప్పుడు కేసులపై వైఎస్ జగన్ మండిపడ్డారు. టీడీపీ సైకోలు పోలీసుల సమక్షంలోనే సాగిస్తున్న హింస, విధ్వంసాలపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని అప్పుల గుండంగా మార్చారని, ఆఖరుకు పోలీసు అధికారులను కూడా వేధిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాటుతున్న తప్పుడు విత్తనాలు రేపు విష వృక్షాలుగా పెరుగుతాయని మాస్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ జగన్. చంద్రబాబు ప్రభుత్వానికి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు ఇప్పటికైనా మేల్కోవాలని, లేదంటే ఆయన నాటుతున్న తప్పుడు విత్తనాలు రేపు విష వృక్షాలుగా ఎదుగుతాయని వైఎస్ జగన్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. ఇదే సాంప్రదాయం నేను అడుగుతా ఉన్నా. ఇదే సాంప్రదాయం రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దెబ్బలు తిన్న వీళ్ళు, దెబ్బ తగిలిన వీళ్ళు, దెబ్బలు తిన్న వీళ్ళు ప్రతిచర్యగా వీళ్ళు కూడా ఇదే చేయడం మొదలెడితే మీ పరిస్థితి ఏమిటి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని. చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనం, తప్పుడు విత్తనం చెట్టు అవుతుంది. తప్పుడు సాంప్రదాయంగా మానకపోతే ఎవరి చేతుల్లోనూ ఉండదు వ్యవస్థ. చాలా అంటే చాలా తప్పు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. ఈరోజు దెబ్బ తగిలిన ప్రతి ఒక్కడు రేపొద్దున ఇదే కొనసాగిస్తే మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏమిటి, తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? ఎల్లకాలం ఇవే రోజులు ఉండవు. ఈరోజు పైన మీరున్నారు, మళ్ళీ 4 ఏళ్ళకు 3 ఏళ్ళకు కిందికి మీరు వస్తారు, మేము పైకి పోతాం. కానీ మీరు చేసే ఈ తప్పుడు సాంప్రదాయం రేపు విషవృక్షం అవుతుంది. నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపు పొద్దున వినే పరిస్థితి ఉండదు. దెబ్బ తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో, తప్పు తెలుసుకో, తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో. టీడీపీ సైకోలో బీసీ మహిళా నేత హారిక కారుపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని వైఎస్ జగన్ చెప్పారు. హారిక చేసిన తప్పేంటని నిలదీశారు. ఆమెను ఎందుకు అంత నీచంగా తిట్టారని ప్రశ్నించారు. ఒక బీసీ మహిళకు మీరిచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మళ్ళీ వీళ్లు బీసీల గురించి మాట్లాడతారంటూ మండిపడ్డారు. నా సోదరి హారిక ఈ టీడీపీ సైకోలనాల్లో చంద్రబాబు నాయుడు గారి సేడిజంలో భాగస్థులైన సేడిస్టులనాల్లో కానీ ఈ టీడీపీ సైకోలు కర్రలతో, రాళ్లతో దాడి చేసిన ఘటన, ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఆమె చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. ఎందుకు ఆమె మీద దాడి చేశారు? ఎందుకు దుర్భాషలాడారు? ఎందుకు నోటుకొచ్చినట్టు అనరాని మాటలతో ఆమెను తిట్టారు అని అడుగుతా ఉన్నా. హారిక భర్త రాముపై తప్పుడు కేసు పెట్టినారు. హారిక భర్త రాము తన కారుతో గుద్దాడని ఒక బీసీ మహిళకు మీరు చేస్తూ ఉన్న గౌరవం ఇదేనా అంటున్నా.
మళ్ళీ వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. సిగ్గుండాలి ఏడన పోయి దుంకి సావాలి వీళ్ళంతా పోయి. పార్టీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటిపై నెల్లూరులో ఒక పథకం ప్రకారం పచ్చ సైకోలు దాడి చేశారు. పోలీసులు సైరన్ వినిపిస్తున్న సమయంలోనే ప్రసన్న ఇంట్లోకి గూండాలు వెళ్లి ధ్వంసం చేస్తున్నారు. బయటకు వస్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. దాడి చేసిన వారిపై చర్యలు లేవు. కానీ దాడికి గురైన ప్రసన్న మీదే ఎదురు కేసు పెట్టారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు జగన్. 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు ఎమ్మెల్యే ఆయన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి, 6 సార్లు తాను ఎమ్మెల్యే. అలాంటి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపైన కూడా నెల్లూరులో ఒక పథకం ప్రకారం వీరి పచ్చ సైకోలు, వీరి పచ్చ సేడిస్టులు పోలీసుల సమక్షంలోనే, ఇది కూడా ఆశ్చర్యం, పోలీస్ సైరన్ వినపడుతుంది ఒకవైపున, మరోవైపున ఇళ్ళల్లోకి పోయేవాడు పోతా ఉన్నాడు, వీళ్ళు ధ్వంసం చేస్తూ ఉన్నాడు, ప్రసన్న ఎక్కడ అని చెప్పి నిలదీస్తూ ఉన్నాడు, ఆడేడి ఈడేడి అని చెప్పి అడుగుతున్నారు, వీళ్ళు నాశనం చేస్తున్నారు, ఉండింటే కనుక మనిషిని చంపేసిండ్రు. నిజంగా అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు, అదృష్టవశాత్తు ప్రసన్న ఇంట్లో లేడు. ఒకవేళ ప్రసన్న ఇంట్లో ఉండుంటే దాడి చేయించిన, ధ్వంసం చేసిన ఎమ్మెల్యే మీద కానీ వారి మనుషుల మీద కానీ ఎలాంటి చర్యలు లేవు, ఎలాంటి అరెస్టులు లేవు. కానీ పోలీసులు తిరిగి ప్రసన్న మీదనే ఎదురు కేసు పెట్టినారు. అప్పులు ఎక్కువ చేస్తున్నామని, రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని తమపై బండలేశారని జగన్ అన్నారు. తాము 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగానికంటే ఎక్కువ అప్పును చంద్రబాబు ప్రభుత్వం 13 నెలల్లోనే చేసిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు. రాష్ట్రాన్ని మేము శ్రీలంక చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు, మా మీద బండలేశారు. ఈయన 13-14 నెలల కాలంలోనే, ఈయన 13-14 నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు 1,75,112 కోట్లు, 1,75,112 కోట్లు. మా ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పు 3,32,671 కోట్లు. ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు 3,32,671 కోట్లు అయితే, అన్ని స్కీములు ఇస్తూ, నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ, స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ, కొత్తగా 3 పోర్టులు గవర్నమెంట్ రంగంలో కడుతూ, గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ, అన్ని స్కీములు ఇస్తూ, కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ, అయినా మేము చేసిన అప్పులు కేవలం 3,32,671 కోట్లు అయితే, ఈయన 13-14 నెలల్లోనే ఈయన చేసిన అప్పులు 1,75,112 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పును ఈయన 13-14 నెలల్లో 52.43% ఇప్పటికే చేసేసినాడు. చంద్రబాబు పాలనలో ఎందరో సీనియర్ ఐపీఎస్ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్ జగన్ చెప్పారు. రాష్ట్ర పోలీసు అధికారులను అనేక మందిని సస్పెండ్ చేశారు. వందలాది మంది ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లను విఆర్కు పంపించారు. చంద్రబాబు మాట వినని పోలీసులను అధోగతి పట్టిస్తున్నారని విమర్శించారు జగన్. ఎందరో ఎస్పీ స్థాయి అధికారులపై తప్పుడు కేసులు పెట్టి విచారణ పేరుతో వేధిస్తూ ఉన్నారు. వీరు కాక 4 నాన్ క్యాడర్ ఎస్పీలు, 1 కమాండెంట్ స్థాయి అధికారి, 22 మంది అడిషనల్ ఎస్పీలు,
55 మంది డిఎస్పీలకు పోస్టింగులు లేవు. మరో 6 డిఎస్పీలు, 3 అడిషనల్ కమాండెంట్లు, 2 అసిస్టెంట్ కమాండెంట్లు కూడా హెడ్ క్వార్టర్లో రిపోర్టింగ్ చేయిస్తూ ఉన్నారు. ఎనిమిది మంది డిఎస్పీలు సస్పెండ్. వీరు కాక మరో 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, 100 మంది కానిస్టేబుళ్ళు విఆర్లో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మాట ఎవరైతే వినరో వారి పరిస్థితి ఇది.